శ్రీ గురుభ్యో నమః. తల్లిదండ్రులు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన నోటి వెంట వచ్చే వాక్కు, దాని అర్థము ఎలా కలిసి ఉంటాయో వాటిని విడదీయటము సాధ్యం కాదు. మాట, దాని అర్థము కలిసే ఉంటాయి. అలాగే ఈ జగత్తునకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు కూడా ఇద్దరుగా కనిపించిన వారు ఒక్కరే. మనం అంటే ఈ జీవరాశి అంతా చెట్లు, పర్వతాలు, నదులు, పశుపక్ష్యాదులు మొదలైన ఈ కదిలేవి కదలనివి అయిన అన్నింటికి అంటే ఈ జగత్తంతటికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. మనలను సృష్టి చేసింది బ్రహ్మ అయినా ఆ సృష్టికి కారణం జగన్మాత. అమ్మ మనకు రూపాన్నిస్తే నాన్న ఆ రూపానికి ప్రాణం పోస్తాడు. వారిద్దరికీ మనం ప్రాణ సమానంగా పెరుగుతాం. వారిద్దరూ మనల్ని బాధ్యతాయుతంగా ప్రేమాభిమానాలతో పెంచుతారు. బిడ్డపై తల్లి ప్రేమ చూపుతుంది, తండ్రి బాధ్యతాయుతంగా ఉంటాడు. తల్లి ఎప్పుడైనా బిడ్డ తెలియక తప్పు చేస్తే ఏదో తెలియక చేశాడని వానిని ప్రేమగా మందలిస్తుంది. కానీ తండ్రి వాని పట్ల కఠిన వైఖరి కనబరుస్తాడు. అలా లేకపోతే వాడు పక్కదారి బట్టి చెడిపోతాడేమోనని. తల్లిదండ్రులు ఇద్దరూ వాడి బాగు కోరేవారే, కానీ వారి ప్రవర్తనలో భేదం ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకు ఆ బిడ్డపై ప్రేమతో పాటు వారి బాధ్యత కూడా ఉంటుంది. మనం అంతా జగన్మాత బిడ్డలమే, కానీ మనలో విభిన్న మనస్తత్వాలు, విభిన్న జీవన విధానం ఉంది. అలాగే మన కుటుంబం అయినా, ఒక తల్లికి పుట్టిన బిడ్డలమైన ఎవరి ప్రవర్తన వారిది, ఎవరి ఆలోచన విధానం వారిది. అందరూ ఒకేలా ఉండరు, వారి ఆలోచన విధానం ఒకలా ఉండదు. అయినా ఆ తల్లిదండ్రులకు వారిని పెంచటంలో అందరి పట్ల శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వారు చెడ్డ ఆలోచనలతో చెడు మార్గం పడితే వాళ్ళ జీవితం పాడవుతుందని. అందువల్ల అటువంటి వారి పట్ల తల్లిదండ్రులు ఇంకా బాధ్యతగా ఉంటారు. మంచివాడు, తెలివైనవాడు, మంచి మార్గంలో వెళ్ళేవారిని గురించి ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు. వాడు ఎలాగూ మంచిగానే పెరుగుతాడు, మంచిగానే బ్రతుకుతాడు. మిగిలిన తెలివి తక్కువ వారు, మూర్ఖుల గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే వాళ్ళ బ్రతుకు నాశనం అవుతుందని తల్లిదండ్రుల ఆవేదన. అందువల్ల చెడ్డదారిలో వెళ్ళేవారి పట్ల తల్లిదండ్రులు మరి కాస్త శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే వారు కూడా అందమైన, సక్రమమైన జీవితం గడపాలని, తాము కన్న పిల్లలు ప్రయోజకులు అవ్వాలని, కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడి మంచి పేరు తెచ్చుకోవాలని ఏ తల్లిదండ్రులైనా బిడ్డల కోసం అహర్నిశలు కష్టపడతారు. ఇది పరమ సత్యం. మనం ఈ భూమి మీదకు రాగానే మనం మొదటగా చూసేది కన్న తల్లిని. తరువాత ఆ తల్లి తండ్రిని చూపిస్తుంది. అందుకే మనం తల్లిని ముందు చెప్పి తరువాత తండ్రిని చెప్తాం తల్లిదండ్రులని. వారు లేకపోతే మనం లేము. మనల్ని ఈ భూమి మీదకు తెచ్చిందే వారు. అటువంటి అమ్మా నాన్నలు మనకు పార్వతీ పరమేశ్వరులతో సమానం. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా తండ్రి కంట తల్లి పాత్ర ఎక్కువే ఉంటుంది. తల్లి దగ్గరే ఎక్కువ సమయం కూడా పిల్లలు గడుపుతారు. అందుకనే వాడుకలో కూడా ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి మేలు అంటారు. అలా అని తండ్రిని తక్కువ చేసినట్లు కాదు, తల్లి స్థానం అంత గొప్పదని. అందుకే కుటుంబంలో కూడా విభిన్న మనస్తత్వాల వారు ఉన్నా వారిని అందరినీ ఒక కప్పు కింద ఉంచగలుగుతుంది. అది తల్లి ప్రత్యేకత. మన శివ కుటుంబాన్ని చూడండి. అయ్యవారు ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు. అమ్మవారు కనురెప్ప మూయకుండా ఈ జగత్తును కాపాడుతూ ఉంటుంది. వారి వాహనాలు పరస్పర విరుద్ధాలు. అయ్యవారి వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం. అయినా అవి ఒకే చోట ఉండగలుగుతున్నాయి. వినాయకుని వాహనం ఎలుక. ఆయన మనకు ఏ పనికైనా విఘ్నాలు లేకుండా చేస్తాడు. కుమారస్వామి వాహనం నెమలి. పాము కనపడితే చంపేస్తుంది, కానీ దాని స్వభావానికి భిన్నంగా అది ప్రవర్తిస్తుంది. ఎందుకంటే శివునికి ఒంటి నిండా పాములే, గణపతి పొట్టకి సర్పం ఉంటుంది. ఇంకా కుమారస్వామి
సుబ్రహ్మణ్యుడు కదా, చెప్పేదేముంది, ఆయనే సర్పస్వరూపం. అయినా అవి అన్నీ ఐకమత్యంగా ఎవరి వల్ల ఎవరికి అపకారం కలగకుండా ఒకే చోట ఉంటాయి. ఇలాగే మనం కూడా ఎవరు ఎటువంటి వారైనా మన వరకు మనం ఎవరికి వారు రాజీపడి జీవిస్తే కుటుంబం నిండుగా ఉంటుంది, కలహాలుండవు. మనకు పెద్దల పట్ల గౌరవభావం ఉంటే చిన్న చిన్న వాటికి రాజీ పడతాం, అది పెద్ద సమస్య కాదు. ఈ జగత్తుకే యజమానులైన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లు, వారి బిడ్డలైన గణపతి కుమారస్వాములు, వీరి వాహనాలైన నంది, పులి, ఎలుక, నెమలి, వీరంతా తమ తమ వాహనాలతో సహా ఏ గొడవలు లేకుండా ఉండటానికి కారణం వారి పిల్లలు వారిని అనుసరిస్తూ పెద్దల యందు గౌరవం కలిగి ఉండటం, తల్లిదండ్రుల ఆజ్ఞకు బద్ధులుగా ఉండటం. అప్పుడు ఎక్కువ బాధ్యత పార్వతీ పరమేశ్వరులదే అవుతుంది. వారి పిల్లలకు ఎవరైనా హాని చేద్దామని చూసినా, వాహనాలు తోకజాడించిన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఊరుకోరు. అందుకే వాహనాలు బుద్ధిగా ఉంటాయి. ఎవరు ఆ కుటుంబం కేసి తొంగి చూడరు. ఎందుకంటే యజమాని కుటుంబానికి అంత బలం. తల్లిదండ్రులు కుటుంబానికి మూల స్తంభాలు. వారిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. తల్లిదండ్రులే మనకు, మన కుటుంబానికి గౌరవం. ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. మన తల్లిదండ్రులు మనకు శిఖరం లాంటివారు. వారిని ఎప్పుడూ గౌరవించాలి. ఆ గౌరవాన్ని మనము పొందాలి. దైవ సమానులైన అమ్మా నాన్నలను మన ఇంట్లోనే మనతోనే ఉండేలా చూసుకోవాలి. వారి సంతోషమే మన సంతోషం. మన పెద్దలు ఉన్న ఇల్లు దేవాలయంతో సమానం. ఇది అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ మీ నేస్తం. శుభం.